జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 2వ, 3వ వార్డులో గాజులపేట మున్నూరు కప్ సంఘ భవనంలో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ముద్రా లోన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఉజ్వల గ్యాస్ సిలిండర్, పలు రకాల పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్బీఐ బ్యాంక్ ఆఫీసర్ రాజేష్, అంగన్వాడీ ఏఎన్ఎంలు, ఆర్పీలు, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బీజేపీ వాడి ఇన్ఛార్జి వల్ల సౌజన్య, 3వ వార్డు మధ్యల లావణ్య, ఇందూర్ నవీన్ కుమార్, నరసయ్య, ముజీబ్, రత్నాకర్, నిజాం, అశోక్, రమేష్, రాజేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి పురపాలక సంఘం వార్డు నంబర్ 2 నందు వికసిత్ భారత్ సంకల్ప యోజన యాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నవంబర్ 15, 2023 నుంచి 24 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మరియు అన్ని ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 8,500 గ్రామ పంచాయతీలు మరియు అన్ని మున్సిపాలిటీలు కలిపి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అంటే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకే ఈ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కార్యక్రమాన్ని పథకాలని వివరించడమే ముఖ్య ఉద్దేశం. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఆర్బీఐ బ్యాంకు సార్ రావడం జరిగింది. మరి దాంతో పట్టణ బీజేపీ సభ్యులు కూడా రావడం జరిగింది. మరియు వార్డు ప్రజలు కూడా సమీకరించి మరియు ఐసీడీఎస్ కానీ హెల్త్ డిపార్ట్మెంటు, గ్యాస్ కనెక్షన్ వారు, గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేవాళ్ళు మరియు అందరినీ పిలిపించేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. బీమా యోజన కింద 1,35 లక్షలకు పైగా ప్రజలు సురక్షితమైన భవిష్యత్తుకు హామీ పొందారు. సుమారు 19 లక్షల మందికి మద్దతుగా అటల్ పెన్షన్ యోజన నిలిచింది. ఒకప్పుడు తెలంగాణలోని అనేక మంది పేదలు తమకంటూ ఒక స్వంత ఇల్లు లేకుండా ఉండేవారు. మా సంకల్పం ప్రతి ఒక్కరికి వారి స్వంత ఇల్లు ఉండాలి అని. నేడు తెలంగాణలో 2 లక్షలకు పైగా కుటుంబాలు ఆత్మ గౌరవంతో తమ సొంత ఇళ్లలో జయించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలలో 10 లక్షలకు పైగా తల్లులు మా ప్రధానమంత్రి గారు మన గరీబోళ్లకు, ఊళ్ళకు లేని వాళ్ళకందరికీ సెలక్షన్ ఇస్తారు, గ్యాస్ కలెక్షన్. కాబట్టి వాళ్ళకైతే ఫ్యామిలీగా అందరి ఆధార్ కార్డు డీటెయిల్స్ కావాలి. ఆధార్ కార్డు ఊళ్ళకైతే కస్టమర్ అవసరం ఉందో వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పుడే చెప్తున్నాం. ఎవరంటే పోయిటోళ్ళు మీకోసము నరేంద్ర మోదీ గారు మీరు తెలుసా? ఎవరికైనా పని చేస్తున్నాం ఇంటికి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ విషయాలు ఆఫీసుల పూట మీరు తిరిగే బదులు మీ దగ్గరికి పాలన కార్యక్రమానికి ఈరోజు మెట్పల్లి 2వ వార్డులో జరగడం జరుగుతుంది. దానికి ముఖ్య నాయకులు, ముఖ్య ఆఫీసరు, కమిషనర్ గారు ఉంటారు వారికి, అదేవిధంగా రాజేష్ గారు, టౌన్ ప్రెసిడెంట్ బొడ్ల రమేష్ గారు, వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు, వార్డు ఇన్ఛార్జు సౌజన్య గారు, అందరికీ బీజేపీ పార్టీ తరఫున అందరికీ పేరున నమస్కారం తెలుపుకుంటున్నాము. విశ్వకర్మ యోజన అందులో 18 కులాలు ఉన్నాయి. 18 కులాలకు సంబంధించిన వడ్రంగి కావచ్చు, చాకలి కావచ్చు, మేర కావచ్చు, మీకు ఓపిక ఉంటేనేమో మీకు వినిపిస్తాం. లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు అనేవాళ్ళు ఉంటే కూడా 2 నిమిషాలు మౌనంగా కూర్చుంటే బాగుంటుంది. చేపట్టిళ్ళు ఈ కార్యక్రమంలో మీరందరూ భాగ్యస్వాములై పెద్ద ఎత్తున మీరు వాడుకొని గ్యాస్ కనెక్షన్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్కి వచ్చిన పౌష్టికారం గురించి కావచ్చు, వాళ్ళు మెడికల్ సంబంధించింది కావచ్చు
కర్మ యోజన కింద 3 లక్షల రూపాయల వరకు వడ్రంగి కావచ్చు, పడవలు తయారు చేసేది కావచ్చు, బట్టలు, కమ్మరి, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవారు, ఇట్లా ఎన్నో కులాలకు సంబంధించిన 18 కులాలకు విశ్వకర్మ యోజన కింద నరేంద్ర మోదీ గారు ఈ సంకల్పంతో ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మీరందరూ ఇలా 2వ వార్డుకు సంబంధించిన ప్రోగ్రాము మీ అందరికి కూడా దేశ ప్రధాని ప్రవేశపెట్టిన ఈ వికసిత్ భారత్లో భాగంగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని పేరున కోరుకుంటున్నారు. అనేక స్కీములు ఇలా ఉజ్వల భవిష్య సిలిండర్ కానీ మరియు రేషన్ పథకం కింద ప్రతి నెల ఇస్తుండ్రు 60 కిలోలు. అలాగే మన మంచినీటి సౌకర్యం ఉదయాన్నే వస్తున్నాయి, అవి కూడా సెంటర్ పథకం కింద వస్తున్నాయి. ఈ పింఛన్లు కూడా సెంటర్ నిధుల నుంచే వస్తున్నాయి. అనేక పథకాలు మీకు ఆవాస్ యోజన కింద ఇల్లు ఉన్నాయమ్మా, ఇల్లు అప్లై చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు 5 లక్షల ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మనకు 4 కోట్ల ఇల్లు శాంక్షన్ అయినాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. అలా పింఛన్ వాళ్ళకి పింఛన్ వస్తుంది. మంచినీటి సదుపాయం లేని వాళ్ళకు తక్షణమే అప్లై చేసుకోండి, కనెక్షన్ ఇస్తారు. చేయడం జరిగిందమ్మా. తెలుసు కదా, ఇంతకుముందు జీరో అకౌంట్ మనం వేసినాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేసినాం, ప్రతి ఒక్కరు అకౌంట్ తీసుకున్నాం జీరో అకౌంట్. అదే ఖాతాలు ఇప్పుడు అందరికి అన్ని ఖాతాలలో మెప్మా అని అన్ని ఖాతాలలో ఇప్పుడు నడుస్తున్నాయి. అన్ని మనకు రెగ్యులర్గా దేశ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆ అకౌంట్స్ ద్వారా జరుగుతున్నాయి. మరి ఇంకోటి పిఎం సురక్ష బీమా యోజన, ఇది ప్రమాదం 5 లక్షలు. మరియు పిఎం జీవన జ్యోతి బీమా యోజన కింద కూడా ఈ కార్యక్రమము అన్ని దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అటల్ పెన్షన్ ఈ కార్యక్రమాలు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద కూడా మన ఫసల్ బీమా మరియు ప్రధాని ఆవాస్ యోజన మరియు జన్ధన్ ఖాతా ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది. ముద్రా లోన్స్ అమ్మ, మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరికి మేము 10,000 రూపాయలు మీకు ముద్రా లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుసు కదా, 10,000 ఇవ్వడం జరిగింది. కట్టిన తర్వాత మళ్ళీ 20,000 కట్టిన తర్వాత మీరు 50,000 కూడా ఇస్తున్నారు కదమ్మా. మీరు రెగ్యులర్ కట్టుకున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ ఆర్థికంగా ఎదగాల. మహిళా దేశం ఆర్థికంగా ఎదుగుతున్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా టైలరింగ్ అని రోడ్డు మీద షాపులు పెట్టుకున్నా, ఏం వృత్తి చేసినా ప్రతి ఒక్కరికి లోన్ ఇప్పిస్తున్నాం. మున్సిపాలిటీ తరఫు నుంచి ఇస్తున్నాం. అది ఎవరు ఇప్పిస్తున్నారు? ప్రధాని మోడీ గారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమం. మరియు విశ్వకర్మ యోజనను కూడా ఈ మధ్యలో మన కొత్త ఒక 2 నెలల క్రితము స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మల వారికి అంటే అవసరం వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు విశ్వబ్రహ్మలు వాళ్ళకు కూడా లోన్ కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీలు అమ్మ ఇన్ని ఆటోలు తిరుగుతున్నాయి, ఇన్ని ఆటోలు తిరుగుతున్నాయి, ఎక్కడికి వచ్చినాయి అవన్నీ మొత్తం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కింద వస్తున్నాయి. మనకు ఆటో నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది.